గురువుగారు, నిద్రించే సమయంలో దుప్పటిని శిరస్సు పైనుంచి కప్పరాదు అని ఇంట్లో వాళ్ళు మనకి ఒక ఆచారంగా చెప్తూ ఉంటారు. ఎందుకని? ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత అని విష్ణు సహస్రనామ స్తోత్రం. ఆచారాలన్నీ శాస్త్రీయ వైజ్ఞానిక అంశాలతో ముడిపడి ఉంటాయి. శరీరంలో ప్రాణశక్తి తొలగిపోయిన తర్వాత ఒక వస్త్రం నేలపైన పరచి విదేహి అయినటువంటి ఈ ప్రాణం శరీరం, ఇక ఇది పార్థివం, ఇందులో ప్రాణశక్తి లేదు, ఈ పార్థివ దేహాన్ని ఆ వస్త్రం పైన ఉంచి అదే వస్త్రాన్ని అలా పూర్తిగా కప్పి శిరస్సు పైన కప్పేస్తారు. శిరస్సు పైన ఇలా వస్త్రం వేశారు, ఆ దేహంలో ప్రాణశక్తి లేదు. ఈనాటికి ఈ ఆచారం ఎంత అద్భుతంగా మన సినీ ప్రపంచం పాటిస్తుందో. ముఖం పైన వస్త్రం వేశారా, ఆ శరీరంలో ప్రాణం లేదనే అర్థం అని మన వాళ్ళు చెబుతూ ఉంటారు. శాస్త్రీయ కోణం ఏమిటి, ఆచారం ఎందుకు ఇలా ముఖం పైన వస్త్రం వేయకూడదు అన్న అంశాన్ని చెప్పింది అంటే, వస్త్రం అలా బిగువుగా శిరస్సు అంతా కూడా బిగుతుగా పెట్టుకొని నిద్రించడంలో లోన ఆక్సిజన్ నిలువలు తగ్గిపోతాయి. వదిలిపెట్టిన ఆ కార్బన్ డైఆక్సైడ్ అదే లోన అలాగే చుళ్ళు తిరుగుతూ అనారోగ్య హేతు అవుతుంది, ఆరోగ్యం తగ్గిపోతుంది. అందుకే మన వారు వస్త్రాన్ని శిరస్సు పైన అలా నిండుగా ముసుగు పెట్టుకొని నిద్రించరాదు అంటారు. మహాభారతంలో విరాట పర్వంలో భీముడు ముసుగు పెట్టుకొని నిద్రిస్తాడు, కానీ మెలకువగానే ఉంటాడు. ఇది లక్షణం. మెలకువగా ఉన్నప్పటికీ నిద్రించని ఆ భీముడు ముసుగు పెట్టుకున్నా కూడా అందులో నుంచి కుడి చెయ్యి బయటకు ఉంటుంది. ఇది రెండవ లక్షణం. ముసుగు పెట్టుకుని నిద్రించరాదు అని చెప్పే మన ప్రాచీనులు ఇలా మహాభారత భాగవత రామాయణాలలో దృష్టాంతాలు సూచిస్తూ ఇది ఆచారం, ఇది ధర్మం, ఇది వైజ్ఞానిక అంశం, ఇది విజ్ఞాన సర్వస్వం అంటూ బోధించారు. ఆచారాన్ని వెక్కిరించకుండా శాస్త్రీయ కోణంలో తెలుసుకుంటే ఆచారం మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇది రహస్యం.